నిండు నూరేళ్లు చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈరోజు ఆ రాక్షసి చావు కదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా. సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్, ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్, స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్. నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడుని భజన చేశారు. देखो देखो तुम लोगों का भगवान एक ही एक गोली से मर गया साला. थू, వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. मरो सालों को बोल बताओ कहाँ है గురు భక్తి అంత బలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దురదెందుకంట బావా? నోర్బుయ్యరా బద్మాష్. అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే. నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు. తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారుగా ఉన్నావేంటి? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వా అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా. కుమ్మండ్రిని కుమ్మితే ఊరుకుంటా మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాతాడు, ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఆ, ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచో స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడు రా వాడు? ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలి మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో తథాస్తు దేవతలు. బాబాయ్ ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట? చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హే, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है? ये जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ.
చిత్త అంటే పచ్చడి. టోటల్ గా పేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అచ్చా బహుత్ అచ్చా, ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్ళలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. రేయ్, నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తా. చూస్తావా? ఏయ్ నువ్వే! ఔ! నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. దా! బయట! రేయ్! నీ అబ్బా! చేస్తారా బాడకో? ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు! బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడు లాగా. దోలు తీరిపోయి లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చెత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. ఏయ్ అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏయ్ ఎస్పీ, ఏమిటయ్యా ఇది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకెవరా బుద్ధిందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తొబ్బే తొబ్బే. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు. నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి.